మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో రసాభాసగా మారిన ప్రజాపాలన. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ముందు తమ భూములు కబ్జా చేశారని, కబ్జాదారులకు తహసీల్దార్ మద్దతు ఇస్తున్నారంటూ తహసీల్దార్ నిలదీశారు రైతులు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా తమ భూములు, కుంటలు, రోడ్లు కబ్జా చేశారని, 10 సంవత్సరాల నుంచి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న సమస్య పరిష్కారం కావడం లేదంటూ సునీతా లక్ష్మారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. మా బాధ మాకు లేదా మేము అడుగుదాం బాబు సత్తయ్య ఒక నిమిషం మేము మాట్లాడలేక ప్రభుత్వంలో మేము భాగస్వాములు కాబట్టి పార్టీలు వేరైనా కూడా ప్రజలకు అందించేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము ముందు ఉండాలన్న ఆలోచనతో ఈ రోజు మన గ్రామానికి రావడం జరిగింది. మేము కూడా మీ అందరి తరఫున ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మీకు అందియాలని అంటున్నాం. పారదర్శకతను ముందుకెళ్లాలంటున్నాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పథకాలు ఇవ్వాలని అడగడానికి మీ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకోవడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం ఈ రోజు ఏంటంటే 6 గ్యారంటీలు అని చెప్తుంది, కానీ అందులో 6 గ్యారంటీలు లేవు, 5 మాత్రమే ఉన్నాయి. మీరు అభయస్థంలో చూసుకుంటే యువ వికాసం అనేది అయితే ఉందో దానికి సంబంధించి దరఖాస్తులు లేదు, కేవలం 5 మాత్రమే ఉన్నాయి. యువ వికాసం అంటే యువకులకు సంబంధించి చదువుకునేటోళ్లకు 5 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామని, ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దాంట్లో అది లేదు. 5 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు ఈ రోజు తీసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.